ఏ సుధా, ఏంటో చెప్పట్లు? నీ మెడలో ఆ దండేది, ఆ కన్నె లలితేది, ఆ జనసందోహమేది, మంగళ వాయిద్యాలేవి. మళ్ళీ కలగన్నావా? ఇదంతా కళ. సుధా, ఈ పగటి కళలతోనే నీ కెరీర్ని నాశనం చేసుకుంటున్నావు. నాతో పాటు సర్వీస్లో చేరావు, ఇంకా సీఏగానే ఉన్నావు. కొన్నాళ్ళు పోతే రాఘవ నీకంటే చాలా ముందుంటాడు. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. తిరుపతి పట్టణ ప్రజలకు నగర పురపాలక సంఘం విజ్ఞప్తి. ఈ చుట్టుపక్కల గ్రామములలో మలేరియా, మసూచి తదితర విషవ్యాధులు ప్రబలైనందున ఆ వ్యాధులు ఈ పట్టణమునందు వ్యాపించకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నటకు నిర్ణయించడమైనది. అందులో ఒక భాగముగా రేపటి నుండి ఒక వారం రోజులు మా ప్రతినిధులు మీ ఇళ్లకు వచ్చి టీకాలు వేయుదురు. ఆ సమయమున మీ రక్తమును పరీక్షించి మీ రక్తము ఏ గ్రూపుకు చెందినదో కూడా తెలుపబడును. ఈ కార్యక్రమము మీ అందరి ఆరోగ్యము కొరకే కావున మీరందరూ మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తి. నమస్కారం సార్. నమస్తే. నీ పేరేంటి బాబు? సత్యం అండి. ఈ గెస్ట్ హౌస్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? 3 అండి. పైన 1, కింద 2. సుధా, కింద 2 బెడ్రూమ్స్లో మీరుండండి, పైన నేనుంటాను. చచ్చా, మీరంతా సిబిఐ వాళ్ళంటే ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అది కాదు సార్, వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారో నాకు భయంగా ఉంది. మా బావగారి పోలీసులు అంటే భయం అండి. ఇక మరి సిబిఐ అంటే మా పోలీసు వాళ్ళకంటే ఆ సిబిఐ వాళ్ళు గొప్ప వాళ్ళ? అబ్బే అప్పండి. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావాలి, చెప్పండి. అది కాదండి, సిబిఐ కంటే పోలీసు వాళ్ళే గొప్ప. సందేహం ఉంది. కాకపోతే మా బావగారికి భయం అండి, అది అవ్వండి. నాన్ సెన్స్. భయం లేదు, గీయలేదు. వాళ్ళు ఏమైనా సరే మీ పాయింట్ మీద మీరు నిలబడండి. వాళ్ళు ఏం కదుపుతారో చూద్దాం. ఇక నేను బయలుదేరుతాను. కొద్ది పీపీ ఒకసారిలారా. ఏం లేదు, ఆ మిగిలిన బ్యాలెన్స్ విషయం చాలా వరకు నొక్కేశారు కదండి, ఇంకా బ్యాలెన్స్ అంటారేంటి? ఇదిగో పీపీ, మనం ఒక రేట్ అంటే మాట్లాడుకోలేదు కదా, అర్థం చేసుకో. అంటే దీనికి ఇంకా అంతం లేదంటారా? పిచ్చివాడా, ఇది దేవదాస్తో వ్యవహారం. నాకు హత్యని ఆత్మహత్య చేయడం ఎంత తేలికో, ఆత్మహత్యని హత్య చేయడం అంతే తేలిక. అర్థం చేసుకో. వస్తాను. చెత్తం. ఏం లేదు ప్రసాదరావు గారు, ఎస్పీ గారు మెయిన్ రోడ్లో స్థలం, బిల్డింగ్ కొన్నారు. పాపం డబ్బుకు చాలా అవస్థపడుతున్నారు. ఆ విషయమే మాట్లాడుతున్నట్టు. ఆ విషయం మాట్లాడుతున్నారు. మీతో చెప్పడం మర్చిపోయాను, మోహన్ మెకానిక్ షెడ్ వాళ్ళు మీకు తెలుసుగా, అక్కడ నా అంబాసిడర్ కారు చాలా రోజులుగా పడింది. కాస్త మీరు వాళ్ళతో మాట్లాడి బిల్లు సెటిల్ చేసి పంపించండి. వస్తాను. గుడ్ నైట్. పీపీ గారు, నా బైక్ తీసుకురావడం మర్చిపోయాను, కాస్త నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. నన్నా ఏం డ్రైవర్ అనుకున్నాడా? మనకే అభ్యంతరం. వస్తున్నానండి.